నిజానికి ఇప్పుడు ఎన్డీఏలో కలిస్తే గనక టీడీపీ కంటే కూడా ముందు వరుసలోకి వచ్చేది ఈ రోజు డిఎంకేనే అవుతుంది. నిజానికి మొన్న జరిగిన ఈ డీలిమిటేషన్ బిల్ 2026 కి భయంకరంగా అడ్డుకుంది అక్కడ టీఎంసీ, అలాగే ఇక్కడ డిఎంకే. కాబట్టి ఇప్పుడు డిఎంకే గనక ఆమోదం తెలిపింది అంటే ఈ డీలిమిటేషన్ 2026 అనే బిల్లు ముందుకు వెళ్ళొచ్చు. అలాగే డిఎంకే లాంటి అతిపెద్ద పార్టీ, ముఖ్యంగా తమిళనాడు లాంటి చోట వీళ్లే కలిశారు అంటే గనక నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, ఆది శంకరాచార్యుల శైవానికి అలాగే రామానుజుడి వైష్ణవానికి నడయాడిన నేల తమిళనాడు. ఖచ్చితంగా ఒకవేళ డిఎంకే కలిస్తే గనక బీజేపీ తన అనుకున్న సిద్ధాంతాన్ని ఒక రకంగా తమిళనాడుకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే పరిస్థితులు, పరిణామాలు చాలా దగ్గరలో, చాలా త్వరలో ఉన్నాయి అనేది సుస్పష్టంగా చెప్పొచ్చు. ఇదే జరిగితే గనక ఎన్డీఏలో అత్యంత బలమైన పార్టీగా ఈరోజు డిఎంకే ఉంటుంది. కనీసం డిఎంకేతో సంప్రదింపులు కూడా జరపకుండా రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ తీసుకున్న ఈ వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా అతిపెద్ద బలమైన పార్టీని, అది కూడా దక్షిణాది నుంచి కోల్పోయినట్టుగా అయింది ఈ రోజు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలోకి వెళితే కేంద్ర మంత్రి పదవులు ఆశించవచ్చు డిఎంకే, అలాగే బలంగా అక్కడ నిలబడవచ్చు. విజయ్ ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.